సో రైస్ కూడా ఇలా అయిపోయింది, పాడైపోయిన సిచ్యువేషన్. మా అమ్మగారు లెగలేరు, ఫుల్ షుగరు. మా నాన్నగారు రీసెంట్గా చనిపోయారు. నేను వేసుకుంటాక బట్టలు కూడా లేవు, చదువుకుంటాక బుక్స్ కూడా లేవు, తింటాక తిండి కూడా లేదు. దయచేసి మీరే ఏదైనా సహాయం చేయవలసిందిగా కూర్చున్నాను. ఇదిగోండి వరదకి నడవర పాత్ర లోపల మొత్తం తడిచిపోయాయి. తన బుక్స్ ఇవి, బట్టలు కానీ ఏమీ లేవండి. వాళ్ళకి కిటికీలు కూడా లేవండి, జస్ట్ హౌస్ మాత్రమే ఉంది. ఉన్న ఒక్క మంచం తడిచిపోయింది, తలుపులు అది కిటికీలు కూడా లేవు. ఆ తలుపు తీరా, తలుపు బాగానే ఉందా? ఇది ఇలా తలుపు కూడా సరిగా లేదండి వాళ్ళది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగా విత్ అను. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. అండ్ ఇది ఫస్ట్ మనం వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు పవిత్ర వాళ్ళ సిచ్యువేషన్ అండి. తినడానికి తిండి లేకుండా, వేసుకోవడానికి బట్టలు లేకుండా, తలుపులు కానీ కిటికీలు కానీ, స్కూల్కి వెళ్ళడానికి బుక్స్ కానీ బట్టలు కానీ ఏమీ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం వీడియో తీసి పెట్టాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ వీడియో చూడండి. ఇవన్నీ వైర్స్ ఎలా ఉన్నాయో వీళ్ళ ఇంట్లో, ఎక్కడెక్కడ బయటగా ఉన్నా మనకు ఒక్కటి లోపలికి ఉన్న వైర్ కనిపించదు. సో ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఇవన్నీ బయటగా ఉన్నాయి, షాక్ కొట్టేలాగా. సో అందుకని మనం ఈరోజు ఎలక్ట్రిక్ సంబంధించిన వర్క్ నడుస్తుంది, ఇది అయిపోద్ది. ఇవన్నీ ఇలా ఉండొద్దు అని చెప్పి మొత్తం ఈ పైప్స్ త్రూ చేసేస్తున్నాం ఎలక్ట్రిక్ వర్క్స్. అండ్ తలుపులు కూడా మార్చేస్తున్నాం, నాట్ ప్రయత్నం. వీళ్ళు ఏవైతే కాగితాలు పెట్టుకుని ఉన్నారో కిటికీస్కి, ఇక రేపటి నుంచి పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు వీళ్ళకి. బల్లు కూడా ఉన్నాయండి. పర్లేదు. సో ఈ పెట్టుకోవాల్సిన సరే లోపలికి ఉండేలాగా, అంటే లైక్ వీళ్ళు మనకు తెలియదు ఇలా చేయి పెట్టినా కానీ షాక్ కొట్టే సిచ్యువేషన్ ఉంది. సో ఇది లేకుండా పైప్స్ పెట్టి చేసేస్తున్నాం. అండ్ విండోస్ ఈ ప్లేట్ కొంచెం కోసి పాత తలుపు అండి, పాత తలుపు తీసేసేసి కొత్తది డోర్ పెట్టిస్తున్నాం. ఇవన్నీ రేపు ఈవినింగ్ కల్లా అయిపోవచ్చండి ఈ పనులన్నీ. సో ఇక్కడేమో ఆల్రెడీ ఫిట్టింగ్ వర్క్ నడుస్తుంది. పెయింటింగ్ వర్క్ అయిపోయింది అండ్ ఫిట్టింగ్ అయిపోయింది. నాకు తెలిసి రేపు మధ్యాహ్నానికి అయిపోవచ్చు. ఇంకా 1.5 డే వర్క్ ఉంది. కొంచెం మొత్తం తీసేస్తే పెయింటింగ్ వాళ్ళు వస్తారు, త్వరగా చెప్పించే పెయింటింగ్. ఎలా అనిపిస్తుందిరా పవిత్ర, వర్క్ అంతా నడుస్తుంది కదా? సో ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా హ్యాపీ. ఇంకా ఏం చెప్పు. తలుపులు పెట్టించేసాం, కిటికీలు పెట్టించేసాం, ఎలక్ట్రిక్ వర్క్ అయిపోయింది, ఈరోజు పెయింటింగ్. సో రేపు ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం హౌస్ అంతా నీకు ఇచ్చేస్తున్నాం. సో ఏమనిపిస్తుంది చెప్పు? హ్యాపీగా అనిపిస్తుంది. అంతే, ఒకే డైలో హ్యాపీ అనిపిస్తుంది. అందుకే ప్లాస్టిక్ చేయించుకునే ఇది లేదన్నారు కదా. 1 year తర్వాత కూడా అంటారా? ప్లాస్టిక్ కింద 1 year తర్వాత కూడా ఆయన చేయించుకోలేరులేండి.
సో మొత్తం అయిపోయిన తర్వాత అవుట్పుట్ అండి ఇది. పవిత్ర హ్యాపీయా? ఆగు, మొత్తం అయిపోయినాక చూసుకుందాం. నచ్చిందా? సో ఇవన్నీ పడినాయి కదండి, పెయింటింగ్ వేస్తున్నారు. కింద పడింది కదా, పవిత్ర క్లీన్ చేస్తుంది నీట్గా. వేరే వాళ్ళ ఇంటికి వచ్చి మంచి చేస్తున్నట్టుందా? మొత్తం అయిపోయిందండి పెయింటింగ్ అంతా. ఆ గదిలో జరుగుతుంది వర్క్. సో వెళ్దాం పడండి అక్కడికి కూడా. సో వర్క్ మొత్తం అవుతుంది అండి. ఎక్కడరా? ఎలా ఉన్నారు? ఇల్లు అయిపోయింది మొత్తం, ఓకేనా? మాకు ఎంతో సంతోషంగా ఎలా అనిపించింది మీకు? ఏంటి మీరు వీడియో చేసి మీరు ఎంతగానో మమ్మల్ని ఆడుతున్నారు. మరి అనుష మేడానికి, ఉషా మేడానికి, మరి లావణ్య మేడానికి, మరి ఇంకా మరి ఒకప్పుడు నేను 2 రోజులు పనికి వెళ్తే 2 రోజులు స్కూల్కి వెళ్ళేదాన్ని. మా అమ్మగారు అప్పుడు నడవలేరు, మా నాన్నగారు కూడా చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 రోజులు స్కూల్కి వెళ్తే 2 రోజులు పనికి వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు చదువు కూడా కరెక్ట్గా వచ్చేది కాదు. స్కూల్లో టీచర్స్ కొట్టేవాళ్ళు ఎందుకు చదవలేదని. ఇప్పుడు మంచిగా చదువుకుంటాను. ఇంకా అనుషక్క నాకు ఇవన్నీ చేపించింది, రోజు వచ్చి దగ్గరుండి చేపించింది. ఇస్తానమ్మా. మరి హరీష వచ్చి మమ్మల్ని మరి ఎంతగానో వీడియో పెట్టి తీసి మరి మమ్మల్ని ఎంతగానో మరి నాగశ్రీని గారికి పెట్టి మరి ఆయన కూడా ఎంతగానో రెస్పాండ్ అయ్యి మరి వాళ్ళందరూ మరి మాకు సహాయం చేసిన దాతలందరికీ మరి నా హృదయపూర్వక వందనాలు, మరి నమస్కారాలు. ఎంతగానో మమ్మల్ని ఆదరించారు కనుక మరి అనుష అక్కడ నమస్తే. ఇవన్నీ గ్రోసరీస్ అండి, ఇచ్చినాయి రైస్ బ్యాగ్స్. ఇది కూడా కొత్తగా అప్పుడే పాతది చేసేసింది బయట. అవునా? ఈ వీడియోని షార్ట్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వాళ్ళెవరో తెలియపోయినా కానీ చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేయడం జరిగిందండి. వాళ్ళ సహాయం తీసుకుని నేను వాళ్ళకి కావాల్సిన తలుపులు కానీ, కిటికీలు కానీ, అలాగే ఎలక్ట్రిక్ వర్క్ కానీ, పెయింటింగ్ కానీ, గ్రోసరీస్ కానీ, బట్టలు కానీ, లేకపోతే తినడానికి ఫుడ్ కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగిందండి. అండ్ చాలామంది దాతలు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేశారు. కొంతమంది ఇండైరెక్ట్గా ఫోన్పేలు, గూగుల్ పేల ద్వారా హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ అందరూ వల్లనే ఈరోజు ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడుకోకుండా ఒక 9th క్లాస్ స్టూడెంట్ని మనందరం కలిసి ఆదుకున్నాం. ఎందుకంటే వాళ్ళ మమ్మీ పనికెళ్ళరండి, ఫుల్ షుగరు, హెల్త్ కూడా సరిగా లేదు, అలాగే పెన్షన్ కూడా రాదు. ఈ పిల్లే పనికెళ్తూ స్కూల్కి వెళ్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళకి వరద తోడయ్యి ఇంకాస్త దయనీయమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోవడానికి అది ఇంకో కారణమైంది. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు మనందరం కలిసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక 2 ఫ్యామిలీని నిలబెట్టగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెల్ప్ చేసి ముందుకొచ్చి
సహాయం చేసిన ప్రతి ఒక్క దాతకి నా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా, హోప్ఫుల్గా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో గైస్.